పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన శనివారం రోజు కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ శేఖయ్య ఈత కొడతామని స్థానిక పెద్ద చెరువులోకి దిగాడు. కొద్దిసేపు ఈత కొట్టిన తర్వాత దమ్ము రావడంతో చెరువులో మునిగిపోయాడు. గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో గాలించి శేఖయ్య మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. ఘటనా స్థలానికి స్థానిక ఎస్ఐ మహమ్మద్ గౌస్ చేరుకుని పంచనామా నిర్వహించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మరి నువ్వు చెప్పదా నీళ్ళు ఎక్కువ పోతాయి సబ్బు గిబ్బు బట్టలు గిట్టలు అన్ని పట్టుకుని ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ ఆట ప్రాబ్లం ఉంది దాంతో. సరే మీకు ఎవరు ఫోన్ చేసి చెప్పారు మరి ఇట్లా అయిందని ఎట్లా తెలిసింది? అట్లనా? ఎన్ని గంటలకు వచ్చి 9 గంటలకు రాలేదు ఇప్పుడు అప్పుడే వచ్చి స్నానం చేసుకుని పడుతుంది. ఎంతమంది కొడుకుల్ని మన్మలకి ఈత నేర్పుతా అన్నాడు. ఈరోజు ఆడే ఉంది కదా, మన్మలను తోలుకొని వస్తా ఈరోజు వద్దన్నాం. నువ్వు కూడా వద్దు అంటే చెప్పగా చేసి చాలాసేపు ఆయన కొడుకు వచ్చి చూసి టైం మంచిది. ఎన్నిసార్లు ఈత కొట్టినాడు నమ్మకం ఉంటుంది కదా కానీ చెప్తుంటే ఇక్కడ అయిందా ఏం రాడు గిట్ ఉంది ఏం పని చేస్తున్నాయి డ్రైవర్ ఉండే రిటైర్మెంట్ అయ్యింది. మనము ఇప్పుడు మధ్యాహ్నము ఈతగాళ్ళు వస్తారు, అది ఎవరంటే వాళ్ళు దిగితే మళ్ళా ఏదైనా అయితే మన మీద పడుతుంది. జాగ్రత్త మంచిగా ఈత కొట్టేటోళ్ళు పిలిపించి తీపిద్దాం. ఇలా పండుగ ఉన్నది, అది ఏదో నైవేద్యం పెట్టిన తర్వాత వస్తాను. ఒకసారి ప్రయత్నం చేద్దాం, కాకపోతే ఆటోమేటిక్గా వస్తుంది అది బయట. మనం ఈ రోజు తీస్తామని ప్రయత్నం చేయడం మళ్ళీ ఏదైనా వాళ్ళు చూసి చెప్తారు, అడిగారు తీయగలమా లేదా అని చెప్తారు. ఆ ఏరియాలో ఇప్పుడు మళ్ళీ టైం తీసుకొని రేపు పొద్దుగాల అది శవం ఆగదు లోపల, మనం ఆపిడ ఆగదు. 24 గంటల్లో బయట 100% ఈ రోజే ప్రయత్నం చేస్తాం. 100% టిప్పలు కూడా తెప్పిస్తాం. చేద్దామమ్మా. నేను ఏమంటున్నా అంటే ఒకైనా పోయిండు, ఆయన తిరిగి మనం తీసుకురాలి. ఆయన కోసం పోయి వేరే చూసుకోదు, చాలా దూరం ఉన్నది. దగ్గర ఉంటే మనం ఉంచుకునేటట్టు కూడా మనం